దేశమంతా కూడా ప్రభు నామమును ఘనపరుస్తూ యేసయ్య వారు సెలవుకు ముందుగా యెరూషలేము జయ ప్రవేశము జరిగించిన రోజు కాబట్టి దేవుని సన్నిధానంలో మనమంతా కూడా ఈ దినము నుంచి పరిశుద్ధ వారముగా హోలీ వీక్ అని ఈ ఆదివారం నుంచి మరలా ఆదివారం వరకు కూడా పరిశుద్ధ వారముగాను హోలీ వీక్ గాను మనము ఈ వారమును ఆచరిస్తాం. ఆ యొక్క పరిశుద్ధతలో కూడా మనము నడవాల్సిన సత్యం ఉన్నది. కాబట్టి చదవబడిన లేఖన భాగంలో జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దేవుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళుదాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవ, కృపా కలిగిన కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. నీ మహిమను బట్టి ప్రార్థిస్తుండగా నీ రాష్ట్రాల మీద నీ గృహావస్థలను మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లవేళలా మీ మీద కృప మా మీద నిలిపిన దేవుడు తండ్రి. ఈ క్షణమే నీ రాష్ట్రాల మీద నీ బలమైన బాహుత్సాలు నీ అలంకారములతో అలంకరించి నీ పరిశుద్ధతో నింపిన ఆయన నీ వాక్యను పంపి నీ శక్తితో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యమును ఆయన ప్రతి చోట ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. నిలుచున్న ప్రతి ఆత్మలో నీ కార్యం యొక్క సంపూర్ణత జరిగించమని నీకే మహిమ, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఇది ప్రవచన రూపముగా యేసయ్య వారు గాడిదను ఎక్కి యెరూషలేములో వస్తారన్న సంగతిని ఎన్నో వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల క్రిందటనే ఈ యొక్క ప్రవచనము ప్రవచించబడింది. ఆమేన్. మరి ఈ ప్రవచనమందున్న మెస్సయ్య తానేనని, ఆ రాజు ఆయనేనని ఎవరికి నిరూపించడానికి వచ్చాడనగా యూదులకి నిరూపించడానికి యేసు ప్రభువారు వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి గమనిస్తే యేసు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించడానికి ముందుగా యేసయ్య వారు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించారు. ఎక్కడ? బేతనియా గ్రామంలో ఎవరింట? లాజరు మరణించి 3 దినములైన తర్వాత లాజరును అక్కడ బ్రతికించాడు. ఈ యొక్క బెత్లెహేము అనే గ్రామానికి, బేతనియా గ్రామానికి అవి 2 చెడ్డ గ్రామాలుగా, సమీప గ్రామాలుగా ఉన్నాయి. కాబట్టి బేతనియాలో చేసిన యేసయ్య యొక్క అద్భుతము, లాజరు సమాధి నుంచి లేపబడిన అద్భుతము ఎక్కడి వరకు పాకిందనగా బెత్లెహేము దగ్గరికి కూడా చేరింది. కాబట్టి అక్కడ యెరూషలేములో ప్రభువును కనపరచడానికి మూలమేమైందనగా లాజరు తిరిగి లేవడము, అద్భుత కార్యాన్ని చూసి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి గాడిద మీద యేసు ప్రభువారు వస్తున్నాడు, యెరూషలేములోనికి ప్రవేశించాడు అన్న దానికి అర్థం ఏమిటంటే యేసుని రాజ్యం యొక్క ప్రయాణము యెరూషలేములో జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఎవరి ప్రయాణం అనగా యేసుని రాజ్యము, యేసయ్య రాజ్యము యొక్క ప్రయాణము యెరూషలేములో జరిగింది. మనము గమనిస్తే పరిశుద్ధ గ్రంథము, క్రొత్త నిబంధన అంతా కూడా
మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం. యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ స్తుతి జరిగింది. యేసు రాజ్య ప్రవేశము యెరూషలేములో జరిగింది. ఆయన వస్తుండగా ఏం జరిగింది? అక్కడ స్తుతి జరిగింది. స్తుతి జరిగింది. ఎవరికి స్తుతి జరిగింది? ఎవరు వస్తున్నారనగా ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి ఘనత చెందాలన్నా, ఒక వ్యక్తి అక్కడ సన్మానం జరగాలన్నా, మానవుల నాలుక సడలి ప్రభువును స్తుతించాలన్నా, మానవుల నోట స్తుతి రావాలంటే అక్కడ ఏం జరగాలనగా పరిశుద్ధాత్మ కార్యము జరగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు నద్దకు ఇద్దరు శిష్యులు వెళ్ళి కట్టబడిన గాడిదను గాడిద పిల్లను తీసుకుని వచ్చారో, మొదట శిష్యుల వస్త్రములను ఆ గాడిద మీద వేశారు. తరువాత ఖర్జూరపు మంటలు ఆ దారి పొడుగునా పరుచుకుంటూ పోతున్నారు మనుషులు, జనసమూహం. వారు కూడా తెచ్చి ఆ ఖర్జూరపు మంటల మీద ఏం చేస్తున్నారు? తమ తమ వస్త్రములను పరుస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించదగిన సత్యం ఏమిటనగా, వారు ఊరికినే పరడం లేదు, ఊరికినే ప్రభువును ఆహ్వానించడం లేదు. కానీ గొప్ప జన సమూహము, అంటే ముందు నడిచేవారు కొందరున్నారు, వెనక నడిచేవారు కొందరున్నారు. జన సమూహము, మహా సైన్యము యేసు ప్రభువును వెంబడిస్తుంది. హల్లెలూయా. అంటే క్రీస్తు రాజుగా గాడిదనెక్కి వస్తున్నాడు అనగా, ఒక రాజు అయితే గుర్రం మీద వస్తాడు, ఒక రాజు అయితే ఏమొస్తాడు? యుద్ధము చేయడానికి గుర్రం మీద వస్తాడు. కానీ ఈ రాజు ఎలా వస్తున్నాడంటే జకర్యా 9:9లో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడనై వస్తున్నాము. అయితే ఆ 10వ వచనం కూడా చదవండి ఒకసారి. జకర్యా 9:10. రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రము లేకుండా నేను చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. ఈ రాజు సమాధాన సువార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రం వరకు, ఏలును. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు గాడిద మీద వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు గాడిద మీద అనగా, ఆయన యుద్ధము చేయడానికి రాలేదు. యుద్ధం ఎక్కడ ఉండదంట? యెరూషలేములోనే యుద్ధము ఉండదు. ఇంకా గుర్రాలు ఉండవు, రథాలు ఉండవు, విల్లులు ఉండవు. వాటన్నిటిని నేను తొలగిస్తున్నాను. ఇదిగో సమాధానమును తీసుకొని వస్తున్నాను. ఎక్కడి వరకు? భూమి గంతముల వరకు నా సమాధానము వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలనాడు యెరూషలేము ప్రయాణము చేసిన యేసయ్య వారు యేసు రాజుగా యెరూషలేములో ప్రయాణము ప్రారంభమైంది. ఆ ప్రయాణము ఇప్పుడు భూమి గంతముల వరకు ఆయన ప్రయాణము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. భూమి గంతముల వరకు సమాధానకరమైన సువార్త వెళుతూ ఉంది. భూమి గంతములలో ఉన్న ప్రజలకందరికీ కూడా ఆనాడు కలిగించిన ఆ సమాధానము నేటి వరకు కూడా సాగుతూనే ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు రాజుగా వస్తుండగా మానవుల నాలుకలన్నీ సడలాయి. హల్లెలూయా. హృదయాలు తెరవబడ్డాయి, మూగబడిన గొంతులు విప్పబడ్డాయి. జన సమూహము, ప్రజా ఏంటంటే సమూహాలు యేసును, ప్రజా సమూహాలు వెంబడిస్తూ యేసు ప్రభువును స్తుతిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికంటా చెప్పండి? ప్రభువు
వచ్చువాడు స్తుతి నంద నగురుగాక. ఆమేన్. ప్రభు అనగా దేవుడు. ఆమేన్. దేవుని పేరిట వస్తున్నాడు ఈ రాజు. దేవుని చేత పంపబడిన వాడు ఈ రాజు. ఈ రాజు సమాధానం తీసుకొని వస్తున్నాడు. ఈ రాజు ప్రజల మధ్యలోనికి శాంతిని తీసుకొని వస్తున్నాడని జన సమూహం అంతా కూడా స్తుతిస్తూ ఉంది. ఆమేన్. అన్ని నాలుకలు నోరు తెరవబడి స్తుతించాలంటే అక్కడ ఏం జరగాలండి? పరిశుద్ధాత్మ కార్యము జరిగించబడాలా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు నామము ఘనత చెందుటకు కారణమైంది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామము ఘనత చెందుటకు కారణమైంది. అంటే మట్టల ఆదివారమున మట్టలు ఆయనకు పరిచారు, వస్త్రములు పరిచారు. హల్లెలూయా. ఖర్జూరపు మట్టలు చేతపట్టి వారంతా ఒక ఊరేగింపు జరిగింది. ఏం చేశారు అక్కడ? ఊరేగింపు జరిగింది. ఎవరికి జరిగింది ఊరేగింపు? అక్కడ యేసు రాజుకు జరిగింది. ఆమేన్. యేసయ్య రాజుగా యెరూషలేములో ప్రవేశించాడు. ఆయన ఏం చేస్తున్నారు? ఒక ఊరేగింపుతో ఆయనను ఆ యెరూషలేము వీధుల్లో రాజును నడిపిస్తూ పట్టాభిషేకము జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఒక రాజుకు పట్టాభిషేకం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? వీధుల్లో ఊరేగిస్తారు. ఈయన మనకు రాజు, ఈయనకు సింహాసనం ఇచ్చున్నాము. అభిషేకం జరిగింది, పట్టాభిషేకం జరిగింది. ఈయన మన దేశానికి రాజు. ఆమేన్. జనులందరూ చూడాలి ఆ రాజుని. జనులందరూ ఆ రాజుకి జయోత్సవాలు పలకాల. లోకములో ఉన్న, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ రాజును ఘనత చెందాల, గణపరచాల. అట్టి మరి మానవులుగా ఒక రాజుకి పట్టాభిషేకం చేసినప్పుడు, సింహాసనం ఇచ్చినప్పుడు ఆ రాజును ఎక్కడ నడిపిస్తారు? వీధుల్లో నడిపిస్తారు. ఆ రాజుకు పెద్ద పెద్ద కేకలు వేస్తూ, ఊరేగింపు చేస్తూ, ఆ రాజు యొక్క నామాన్ని గణపరుస్తూ ఆ రాజును వెంబడిస్తారు ఆ రాజ్య ప్రజలు. ఆమేన్. ఇక్కడ ఈ రాజుకి ఈ మట్టల ఆదివారమున యెరూషలేములో ఆయన రాజ్య ప్రవేశము జరిగింది. ఆమేన్. ఏ రాజు ఆయన? పరలోకపు రాజు. హల్లెలూయా. పరలోక రాజ్యానికి నాంది పలికాడు ఆ దినమున. పరలోక రాజ్యానికి ఒక రాజుగా పట్టాభిషేకము జరిగింది. యెరూషలేము వీధుల్లో ప్రజలందరూ ఊరేగించారు, ఆయన నామాన్ని గణపరిచారు. ఆమేన్. ఇదంతా ఎలా జరిగిందంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు వారి నోర్లు తెరిచాడు. ఆమేన్. జన సమూహము, ప్రజల యొక్క సమూహము, గొప్ప సైన్యము యేసు ప్రభువును వెంబడించారు. పెద్దలు వెంబడిస్తుంటే వారితో కూడా ఎవరు వెంబడించారంట? చిన్న పిల్లలు కూడా వెంబడించారు. ఆమేన్. ఈ స్తుతులు ఎవరికి నచ్చలేదు? ఈ స్తుతులు ఎవరికి నచ్చలేదు? ప్రధాన యాజకులకు, పెద్దలకు, ఆయనను అప్పగించాలనుకున్న వారికి ఈ స్తుతులు నచ్చలేదు. యేసు ప్రభు అంటున్నారు, మీ శిష్యుల నోళ్ళు పోయి ఏంటి కేకలు, ఎరుపులేంటి, ఈ స్తుతులేంటి అని ఆ యొక్క వారి నోర్లు ఒప్పించాలనుకున్నారు. పిల్లలు కూడా కేకలేస్తున్నారు. పిల్లలు కంట్రోల్ చేయండి అంటే ఏమన్నాడు యేసు ప్రభు వారు? వీరి నోర్లు మీరు మూస్తే రాళ్ళు కేకలేస్తాయి. ఏం కేకలేస్తాయంట? హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము అని ఈ రాళ్ళు కేకలేస్తాయి. అంటే జనమే కాదు స్తుతించడము, ప్రభు ఆజ్ఞాపిస్తే ప్రకృతి కూడా స్తుతిస్తుంది. ప్రకృతి కూడా స్తుతిస్తుంది. ప్రకృతిని కూడా శాసించగలిగిన శక్తివంతుడు యేసువారు. ఎందుకంటే ఆయనే దేవుడుగా ప్రకృతినంతా సృష్టి చేశాడు. సృష్టి ఆయన స్వాధీనంలో
అందుకే అన్ని సంఘాలన్నీ కూడా పరిశుద్ధ వారముగా పాటిస్తూ ఈ హోలీ వీక్ లో కూడా చాలా మంది 40 దినాలు ఉపవాసం ఉండని వారు ఈ వారమంతా కూడా పరిశుద్ధముగా ప్రభువును ధ్యానించి ఆ యొక్క ధ్యాసలో ఉండే విధంగా కూడా చాలా మంది జరిగిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆఖరి 7 రాత్రుల్లో ప్రభు ఏమేమి చేశాడో అవన్నీ కూడా ధ్యానించుకొని ఆఖరి ప్రయాణమును బట్టి ఆయన పరిచర్య, ఆయన యొక్క స్థితిని మనము అంచనా వేయగలము. ఆమేన్. ప్రభు హృదయం ఎలాంటిది, ప్రభు ఎలా ఉన్నాడు, ప్రభు యొక్క స్థితి ఏమిటి, ఆయన పరిచర్య ఏమిటి, ఆయన దైవత్వము ఏమిటి, ఆయన ఈ లోకంలోనికి ఎందు నిమిత్తము వచ్చాడు, ఈ పరిస్థితిని అంతా కూడా ఈ 7 దినాలలో ఆయన జరిగించిన కార్యాలను బట్టి మనము అంచనా వేయగలము. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈ సంఘటనలన్నీ కూడా మార్కు గారు ఈ యొక్క సువార్తలో ఆయన మాటల్లో రచించున్నాడు. దేవునికి స్తోత్రములు. కాబట్టి యేసు ప్రభువుని ఆఖరిగా ఆయన ఆ పరిచర్యను మనం అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకమైన మాటలుగాను ఈ వారంలో జరిగే వాటిని మనము అంచనా వేసుకోగలము. దేవునికి స్తుతి, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఇదే 11వ అధ్యాయం మార్కు సువార్త 9వ అధ్యాయంలో ప్రభువు పేరిట వచ్చు ఆయనగా, అలాగే ఆ కింద వచ్చిన చదువుతాం. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడును గాక. అసలు ఎంత ఆశ్చర్యం ఉందో తెలుసా ఈ మాట? ఏం ఆశ్చర్యం అనిపిస్తుంది మీకు చెప్పండి? మీకు ఏమి ఆశ్చర్యం వేసింది ఈ మాట? 10వ వచనం, వచ్చుతున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచున్నది. ఏమర్థమైంది? 1000 ఏళ్ల పాలన కనపడింది. దావీదు యొక్క సింహాసనము తరతరములు. ఆమేన్. ఆ సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసు రాజుగా వచ్చినాడని వారు స్తుతిస్తున్నారు. ప్రభువు పేరిట అనగా దేవుని పేరిట వచ్చేవాడని స్తుతించాడు. ఈ వచ్చిన ఈ రాజు మరలా ఎవరు? దావీదు కుమారుడుగా. హల్లెలూయా. తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. హల్లెలూయా. దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడు దేవుడు. ఎలాగంటే క్రీస్తుతో. హల్లెలూయా. దావీదు కుమారుడైన క్రీస్తు రాజ్యము స్థిరపరచబడింది. దావీదుతో చేసిన నిబంధన క్రీస్తుతో కొనసాగుతుంది. మరి క్రీస్తుకి ఇచ్చిన ఈ సింహాసనము, దావీదు యొక్క రాజ్యము స్థిరముగా ఉంటుంది. అది తొలగి పోదు. ఈ భూలోకంలోని రాజ్యాలు కొంతకాలం ఉంటారు. ఆ రాజులు సింహాసనము దిగుతారు. కానీ ఈ రాజు, ఈ దావీదు కుమారుడు యొక్క రాజ్యము స్థిరముగా ఉండునని వారు స్తుతిస్తున్నారు. ఈ వచ్చిన మానవుల నోట ఎలా వస్తుందనగా పరిశుద్ధాత్ముడు పలికించాడు. అంటే రానున్న రాజ్యము, ఆ రాజ్యము స్థిరమైన రాజ్యము, ఆ రాజ్యము క్రీస్తు రాజ్యము. ఈయన రాజుగా ఈ యెరూషలేములోకి వచ్చాడు. ఈ రోజు జరిగిన ఈ పట్టాభిషేకము, ఈ రోజు ఇచ్చిన ఈ సింహాసనము, ఈ సింహాసనము తొలగిపోదు, ఈ సింహాసనము తీసివేయబడదు. ఈ సింహాసనం ఏమవుతుందంట? తరతరములకు ఈ రాజ్యము స్థిరపరచబడనని వారు కేకలు వేస్తున్నారు. ఆమె జరగబో స్థిరమైన రాజ్యాన్ని వారు చూడగలుగుతున్నారు అక్కడున్న మనుషులు. ఆమె హల్లెలూయా. కాబట్టి ఆయన జయ ప్రవేశము అనగానే సిలువను జయించడమనే మనం చూస్తాము. కానీ ఆయన రాజ్యాన్ని కూడా దేవుడు స్థిరపరచుకున్నాడు అన్నది మనం ఈనాడు గమనించుకోవాలా. ఆయన రాజ్య సంబంధమైన మనము కూడా కదలిపోమని, స్థిరులమని, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని, ఆ రాజు జయము పొందిన రీతిగా మనము కూడా ఈ లోకంలో జయ కేతనము ఎగరవేస్తామని, సాతాను నోళ్ళు మోయిస్తామని దేవుడు ఆనాడు స్తుతితో గణపరచబడ్డాడు. ఆమేన్. ఈనాడు కూడా ప్రభు నామాన్ని ఘనంగా ప్రకటించే వారి గడులు ఎన్నో, సమస్యలు ఎన్నో, అప్పటి
ఉండాలంటారు, కేకల ఆపకుండా అంటారు, ఆ స్థుతులు ఏంటంటే అంటారు. అంటే అనేక రకాలుగా సాతాను ఏం చేస్తుందండి, క్రీస్తుకు రావాల్సిన ఘనతను అడ్డుకున్న దేవుని కార్యం ఏం జరుగుతుందో తెలుసా? మూయాలన్న నోర్ల కంటే ఇంకా ఎత్తైన నోర్లు లేపబడతాయి. కాబట్టి ఇక్కడ భూమి మీద అంతటా కూడా ప్రభు రాజ్యం స్తుతింపబడుతుంది. ఈనాడు అన్ని సంఘాలంతా కూడా, సంఘాలలోని చిన్న పిల్లలందరూ కూడా, సండే స్కూల్ విభాగం అంతా కూడా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ర్యాలీగా వీధుల్లోకి వెళ్ళి ఎవరికి చేయాలనుకుంటున్నారు? యేసు రాజును ఊరేగిస్తూ ఉన్నారు. ఆమె ఈ రోజు చిన్న పిల్లలకి అందరికి నేను చెప్పాను, టీచర్స్ అందరికి నేను అన్నాను, మీరు గాడిదలు అన్నారు. మీరు గాడిదను యేసురాజును తీసుకొని పోతున్నా వీధుల్లోనికి ఈ రోజు యేసురాజును మోసుకొని పోతున్నారు. మీరు వెళ్ళే వీధుల్లో మీ చేయాలు, ఆ వీధుల్లో యేసురాజు మీతో పాటు ఆయన రాజుగా ప్రవేశం జరిగిస్తున్నాడు. ఆమె ఆ రోజు గాడిదను యేసు ప్రభు వారు ఆయన వాహనముగా వాడుకున్నారు. ఈరోజు చెప్పాలండి, లోకములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు రాజును లోకములోనికి తీసుకుని వెళ్ళడానికి మనము కూడా ఆయన పనికుంటై ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి దావీదు రాజ్యాన్ని బట్టి స్తుతించారు. ఇంకా మనం గమనిస్తే మార్కు సువార్త 10వ అధ్యాయంలో గమనిస్తే భక్తిమయ్యేనే గుడ్డివాడు 11వ వచనంలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆయన చూస్తున్నాము. క్రీస్తు రాజు యెరూషలేము ప్రవేశము చూస్తున్నాము. మార్కు సువార్త 10-11 అధ్యాయానికి పైన ఎవరున్నారు అక్కడ? గుడ్డివాడైనా భక్తిమై ఆయన ఏమని కేక వేశాడు? దావీదు కుమారుడా జయము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ గుడ్డివాడు స్వస్థత పొందాడు, అక్కడ మరణించిన లాజరు లేపబడ్డాడు. ఆ దావీదు కుమారుని గుడ్డివాడు స్తుతించడము, యెరూషలేములో ఏంటండి ఈ ప్రజలందరూ కూడా దావీదు కుమారుణ్ణి స్తుతించడము మనము చూడగలుగుతున్నాము. దేవునికి స్తోత్రాలు. ఇంకా మనము గమనిస్తే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనంలో యెహోను రాజుగా చాటించాలనుకున్నప్పుడు అక్కడ త్వరగా యెహోను దేవుడు రాజుగా చేస్తున్నాడు అని మనిషి నోట రాగానే ఏం జరిగింది? ప్రజలు వెళ్ళి తమ వస్త్రాలు తెచ్చి మెట్ల మీద వేసి మరేం చేశారంట? బాగా ఊది యెహూ కాదు, యెహూ రాజయ్యున్నాడని చాటించారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, లోకపు రాజు యెహూ రాజుగా ప్రకటించినప్పుడు వెంటనే ఏం చేశారంట? ప్రకటన వెంటనే ఏం చేశారు? వారు బట్టలు తెచ్చి ఆ రాజు కింద వస్త్రాలను పంచారు. ఏం చేశారు? బాగా ఊది ప్రకటన చేశారు. ఏమని? యెహూ రాజుగా చేయబడ్డాడని ప్రకటన చేశారు. అంటే ఒక భూమి మీద రాజులు కలిగినటువంటి సత్కార్యం ఎవరికి జరిగింది? యేసు. ఆయన గాడి మీద వస్తున్నాడు, ఎవరు చెప్పలా. ఆయన రాజుని ఎవరు చెప్పలేదు. కానీ వారి హృదయాలలో దేవుడు మార్పు కలిగించగా వారి వస్త్రములు పరిచి, బాకా లేదు కానీ దేన్నే బాకా ఊదారు వాళ్ళు. వారి నోననే ఒక బాకాగా. ఆమేన్. వారి నోనే ఒక బాకా. ఆమేన్. హల్లెలూయా. ప్రజలు నోరు తెరిచి యేసును రాజుగా ప్రకటించారు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇక్కడ ప్రభువు అనగా, రాజు అనగా ఎవరు? యేసు ప్రభువారు. భూలోకపు రాజుకి ఇచ్చిన సన్మానము యేసు రాజులకు జరిగింది. బాగా అనగా స్వరము. హల్లెలూయా. గొప్ప స్వరము. ఆ స్వరము ప్రజలే వారి గలమెత్తి ప్రభువును గనపరిచారు. దేవునికి స్తుతి కలుగును గాక. గొప్ప జనాదరణ ఆయనను వెంబడించింది. అయితే ఈ రోజు కూడా యేసు ప్రభువునకు లోకంలో జయం కలుగుతుందా లేదా చెప్పాలా? జయము కలుగుతుంది. గొప్ప జనాదరణ కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామముగా యేసును సేవించువారు అధికమైపోతున్నారు. ఆయన్ను ఒప్పుకునేవారు అధికమైపోతున్నారు. రక్షణ పొందేవారు అధికమైపోతున్నాయి. సేవ అధికమైపోతుంది. ఆమేన్. ఎందుకంటే
యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనం. భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయడి. మరలా వస్తాడంటే యేసు ప్రభువు. ఆ రోజు యెరూషలేము జయప్రవేశము జరిగించాడు. దేనికి జరిగించాడు? యెరూషలేము జయప్రవేశము చెప్పాలా? సమాధాన సువార్తను తెలియజేయడానికి. ఈ రాజు యుద్ధము చేసి రాలే. ఈ రాజు రాజ్యము యుద్ధముతో కాదు, ప్రేమతో శిలువకు ప్రాణమును అర్పించి మీ పాపములన్నీ తొలగించి మీ పాపములకు సమాధానము, భూమి అంతటా సమాధానము. ఈ యొక్క రాజు సాత్వికుడుగా దీన మనస్సు కలిగి వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజ్యం ఆ దినమున యెరూషలేములో ప్రవేశించింది. అయితే తిరిగి ఎప్పుడు వస్తాడంట ఆయన? తిరిగి రానై ఉన్నాడు. ఏం తీసుకొని వస్తాడు మరలా తిరిగి? ఆయన చేతిలో బహుమానం ఉన్నది, ఆయన చేతిలో జీతం ఉన్నది. ఎవరికి ఇస్తాడు ఆయన బహుమానము? ఎవరికి ఇస్తాడు జీతము? జీతం ఎవరికి ఇస్తామండి? మన చేతిలో జీతం ఉంది. ఎవరికి ఇస్తాము? ఆయన పని చేసిన వారికి. జీతాలు ఎప్పుడు ఇస్తాం? పని చేయించుకుంటే జీతము. ఆమేన్, హల్లెలూయా. అంటే భూదిగంతముల వరకు సువార్త ప్రకటించే బాధ్యత ఈనాడు నీకు యేసే అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే చూడండి ఈ మాటలో, ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. చేసి ఉన్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు ఆయన? ఈ యెరూషలేములో సమాధానాన్ని ప్రకటించిన సమాధానము ఇప్పుడు భూమి అంతటా ప్రకటించబడుతుంది. ఎవరు ప్రకటించబడుతున్నారు? ఆ రోజు వేసిన కేకలు జన సమూహమే ఈనాడు ఆయనను ప్రకటిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇదిగో రక్షణ నీ యొద్దకి వచ్చుచున్నది. ఏమి ప్రకటిస్తున్నారు ఇప్పుడు భూమి మీద? సువార్తికులు, సేవకులు, విశ్వాసులు. హల్లెలూయా. ఆయన నమ్మిన ప్రజలు ఏం ప్రకటిస్తున్నారు చెప్పండి? రక్షణ. రక్షణను తీసుకొని వెళుతున్నారు. ప్రజల్లో అసమాధానము, ప్రజల్లో నీతి లేదు, న్యాయము లేదు, పాప మార్గాలలో నడుస్తున్న ప్రజల మధ్యలోనికి దీనుడుగా, సాత్వికుడుగా యేసయ్య వచ్చి సువార్తను ప్రకటించాడు. ఆమేన్. ఈనాడు ఆయనను వెంబడిస్తున్న ప్రజలకు కూడా ఏమిస్తున్నాడో తెలుసా? ఈ మంటల ఆదివారమున ఆ యెరూషలేములో జయప్రవేశము జరిగించి గొప్ప సైన్యాన్ని లేపాడు. ఇప్పుడు భూమి మీద గొప్ప సైన్యం లేస్తుంది. యేసుకు సారథులుగా, రథసారులుగా ప్రయాణం అవుతున్నారు. హల్లెలూయా. రాయబారులుగా ప్రయాణం అవుతున్నారు. ఆమేన్. దేన్ని తీసుకొని వెళుతున్నారు? వాళ్ళు ఒట్టిగా వెళ్ళలే, సాత్వికులుగా వెళుతున్నారు. దీన మనసు కలిగిన వారుగా వెళుతున్నారు. హింసింపబడుతున్నా ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని ఆపుకోవటం లేదు. ఆయన రాజ్యానికి ఆటంకాలు కలిగినా దూసుకొని వెళుతున్నారు. ఎందుకో తెలుసా? ఈ రక్షణ తీసుకొని వెళ్ళాలి. ఈ రక్షణ మన మధ్యలోనికి వచ్చుచున్నది. ఆమేన్, హల్లెలూయా. వచ్చుచున్నది. ఇంకా ఇదిగో ఆయన వచ్చు ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. బిడ్డలారా, బిడ్డలారా ఆలకించాలి. ఇప్పుడు రక్షణ సువార్త మనము ప్రకటించాలి. మరలా ప్రభు వస్తాడు. ఆ రోజు యెరూషలేములోనికి వచ్చిన యేసయ్య వారు మరలా వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వస్తాడో తెలుసా? విశ్వాసులకు ఇవ్వాల్సిన బహుమానం, జీతము, సువార్తికులకు ఇవ్వాల్సిన జీతము. మనందరికీ జీతం ఉంది, మనందరికీ బహుమానాలు ఉన్నాయి. వాటిని మరలా ఆ రాజు తీసుకొని వస్తాడు. ఆమేన్. ఇది నమ్మాలా మనము? ఈ మాటలను మనము నమ్మి మన జీవితాలలో దృఢపరచుకోవాలా? దేవునికి స్తోత్రం. యెరూషలేములో జయప్రవేశము గాడిద మీద వచ్చిన ఆయన ఈనాడు భూదిగంతముల వరకు రక్షణ సువార్తను ప్రకటింప చేస్తూ ఉన్నాడు. తన ప్రజలను లేపుకుంటూ, అభిషేకించుకుంటూ, వారికి బలాన్ని, వారికి ధైర్యాన్ని, వారికి జ్ఞానాన్ని, వారికి
ఈనాడు భూదిగంతముల వరకు ఆయన సువార్తను తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ప్రభు పేరిట వచ్చిన వారికి మనం కూడా ఈరోజు ఏం చేయాలా? జయనాదం పలకాల. ఎట్లా పలకాల? హృదయాలు మూయబడిన స్థితిలో కాదు, నీ హృదయంలో నుంచి గొప్ప కేక రావాలా. దావీదు కుమారుడా జయం, హోసన్నా జయం. హోసన్నా అన్న మాటకి ఏంటి చెప్పండి? పోయిన సంవత్సరం కూడా చెప్పారు. హోసన్నా అంటే రక్షించువాడా, రక్షకుడా. హల్లెలూయా. హోసన్నా అన్న పదానికి హోసన్నా జయం అంటే రక్షించువాడా, రక్షకుడా అని అర్థము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయనకు మనం ఏమేమి చెప్పాలి? ఇప్పుడు ఏమని చెప్పాలా? హోసన్నా అంటే నన్ను రక్షించిన వాడా, రక్షకుడా, నీకు జయము అని మనం స్తుతులు చెల్లించాలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇంకా మనం చూద్దాము యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రములు కలుగునుగా. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దావీదు కుమారుడుగా స్తుతింపబడ్డాడు. మరలా ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. మార్కు గారు ఏమని? దావీదు కుమారుడు స్తుతింపబడును గాకని ఆ కేకలు రాశాడు. ఇక్కడ యోహాను గారు ఎవరండి? శిష్యుడైన యోహాను గారు ఇశ్రాయేలు రాజు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాజు స్తుతింపబడును గాక. ఈనాడు ఆ ఇశ్రాయేలు ప్రజలకే కాదు, ఈయన రాజు, మనకు కూడా రాజు. అందుకే యేసు ప్రభువును మీరు యూదులకు రాజువా. ఆయన మొదట ఎవరికి రాజు? యూదులకు రాజు, ఇశ్రాయేల్ ప్రజలకు రాజు. ఇప్పుడు ఎవరికి రాజు? లోకానికంతటికి రాజు. ఇప్పుడు ఎలాగయ్యాడు రాజుగా? ఎలాగయ్యాడు రాజుగా? అందరి కోసము శిలువ మీద ప్రాణము అర్పించాడు. ఆమేన్. హల్లెలూయా. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆనాడు యూదులకే రాజు. అయితే శిలువ మరణం ద్వారా, శిలువలో ఆయన కాచిన రక్తము భూమి మీద వలకగా, ఆ రక్తము ద్వారా భూమి అంతటి పాపాలను దేవుడు క్షమించి వేస్తున్నారు. ఈరోజు అన్యజనులమైన మనకు కూడా ఆయన రాజే. ఇశ్రాయేలు రాజే కాదు, లోకానికైనా రాజు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. అంటే యేసు ప్రభువుకు ఈ మట్టల ఆదివారమున ఏమి కలిగిందంటే ఘనత కలిగింది, సన్మానము కలిగింది, ఊరేగింపు చేసి ఉన్నారు. నమ్మిన వారు స్తుతించారు, నోరును మూసుకోలేదు. ఈరోజు మనం కూడా ఏం చేయాలమ్మా? హృదయమార ప్రభువును స్తుతించాలి. ఒకప్పుడు లోకంలో పాపిగా ఉన్నాను, లోకంలో పడి ఉన్నాను, నా యేసయ్య నా కోసం ఈ లోకంలోనికి వచ్చావు, పాపినైన నన్ను రక్షించుకున్నావు, రక్షకుడుగా విమోచకుడుగా సాత్వికముతో ఆ శిలువ మీద నువ్వు మరణం వచ్చింది, ఈ పాపికి నువ్వు రక్షణ సిద్ధపరిచినందుకు స్తోత్రము నాయనా అని మనము స్తుతించబద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ జనమా, దేవుని సన్నిధానములు ఈ రోజు మంటల ఆదివారం, అది పిల్లలకు సంబంధించిన పండగ. వారు మాత్రమే కేకలు వేశారు, వారు మాత్రమే వీధుల్లో తిరిగారు, వారు మాత్రమే హోసన్నా జయము జయమన్నారు. మాకు ఆ స్తుతి కాదు, మా నోళ్ళు ఆ స్తుతులు చెల్లించదగినవి కాదనుకోవడం కాదు. కానీ నీవు కూడా ఏం చేయాలా? దున్నని బీడు భూములు దున్నాల, పల్లె పల్లెకు సువార్త
వెళ్ళాలా. ఎక్కడ సువార్త అందలేదో అక్కడికంతా కూడా మన యొక్క బాధ్యత ఏమిటో తెలుసా? సువార్తను ప్రకటించే భూమి గంతముల వరకు ఈ రక్షణను మనము తీసుకొని వెళ్ళాలి. ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే జీతము ప్రభు దగ్గర ఉంది. ఆయన నాడు రానే ఉన్నాడు. నాకు ఇచ్చే జీతము నాకు ఇవ్వడానికి, నీకు ఇచ్చే జీతము నీకు ఇవ్వడానికి ఆయన దగ్గర బహుమానాలు ఉన్నాయి. ఆమేన్. మనం చేసిన పనికి ఖచ్చితంగా దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకా చూద్దాం లూకాసు వార్త 4వ అధ్యాయం 15వ వచనం చూద్దామండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 15వ వచనం. ఆయన అందరి చేత ఘనత నుండి చూడండి, యేసు ప్రభువు యెరూషలేములోనే కాదు ఘనత, ఆయన సంచరించిన ప్రతి స్థలంలో కూడా ఏం పొందాడంటమ్మా? ఘనత పొందాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అందరి చేత ఘనత పొందాడు. ఇక్కడ ముందు నడుస్తున్న సమూహము, వెనక నడుస్తున్న సమూహము, ఆయన్ని వెంబడిస్తున్న జన సమూహాలు ఆయన చేసిన అద్భుత కార్యములను బట్టి కూడా స్తుతిస్తూ కనపరుస్తున్నారంట. ఇది గొప్ప వింత. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒకవేళ ప్రజానాయకులు ప్రచారానికి వస్తుంటే, వారు ప్రచారానికి వస్తుంటే వారి వెనక ఏమొస్తాయి? నినాదాలు. వారు ఇప్పుడు చేసే ప్రామిసులన్నీ వస్తాయి. అవునా కాదా? ప్రామిస్ వాగ్దానాలన్నీ మీకు ఇస్తాడు, అవి ఇస్తాడు, అవి చేస్తాడు, ఇది చేస్తాడు, ఓ నీ చాటింపు వస్తా ఉంటుంది. అవునా కాదా? చెప్పాలండి. అంటే ప్రజలు ఎన్నుకోవాలంటే వారు చేసే కార్యాలు ప్రజల హృదయాల్లోకి వెళ్ళాలి. వారు రేపు ఆ పదవిలో ఉండి ప్రజలకి ఏమేమి చేస్తారో అవన్నీ కూడా ప్రజల హృదయాలలోకి వెళ్ళాలా, ప్రజలు అనుమతించాలా, ప్రజలు ఓటేయాలా, వారిని గెలిపించాలి. అయితే ఈ రాజు వస్తూ ఉండగా ముందుగా ఆయన చేసిన కార్యాలన్నింటినీ మీరు స్తుతిస్తున్నారంట. అందుకే ఈ లోకపు రాజులకి ఈ పరలోకపు రాజుకు వ్యత్యాసం ఉంది. ఆమేన్. ఆయన ముందుగానే అద్భుతాలు చేసి ఉన్నాడు, ముందుగానే ప్రజల హృదయాలకి వెళ్ళి ఉన్నాడు. స్తుతింపబడిన నామముగా ఆయన చేసిన అద్భుత కార్యములన్నిటినీ మరి ఏం చేస్తున్నారంట? స్తుతిస్తూ, అద్భుత కార్యాలను స్తుతిస్తూ. మార్కు సువార్త 11వ అధ్యాయం 7-9 వచనాలు దాకా ఉంటుంది. ఆయన చేసిన అద్భుత కార్యాలను స్తుతిస్తూ ఆ రాజుకి దావీదు కుమారులకు జయము, ఇశ్రాయేలు రాజులకు జయము, హోసన్నకు జయము. ఆమేన్. మనం ఇప్పుడు చెల్లించే స్తుతి ఎలాగుండాలా చెప్పండి? విన్న వాక్యాన్ని బట్టి ఎలాగుండాలి మనం చెల్లించే స్తుతి? ప్రభు వలన కూడా మన జీవితాలలో ఎన్నో మేలు పొందుకున్నాం. ఆమేన్. ఈనాటి వరకు, ఈ జీవితకాలం వరకు కూడా ప్రతి విశ్వాస జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు వ్యక్తిగతంగా చేశాడు, సంఘపరంగా చేశాడు, కుటుంబపరంగా చేశాడు. ఇప్పుడు మనం స్తుతులు ఎలా ఉండాలా? నా యేసయ్య గొప్ప కార్యాలను చేశాడు, అద్భుత కార్యాలను చేసిన వాడు నీకు స్తుతి కలుగును గాక. లాజరును లేపిన వాడు స్తుతి కలుగును గాక. పుట్టు గుడివానికి కళ్ళించిన వాడు స్తుతి కలుగును గాక. కాళ్ళు లేని వాడికి కాళ్ళించిన వాడు స్తుతి కలుగును గాక. దైవంలో భారతీయ వారికి స్తుతి కలుగును గాక. అద్భుత కార్యాలు స్వస్థతలు చేసిన వారికి స్తుతి కలుగును గాక. పాపికి రక్షణ ఇచ్చిన వాడు, క్షమించిన వారికి స్తుతి కలుగును గాక. వారి స్తుతులు చెల్లించారు. అలాగున్నాయి వారి స్తుతులు. అంటే ఆయన చేసిన అద్భుత కార్యాలను లేపుతూ, జ్ఞాపకానికి తెచ్చుకుంటూ, ఆ రాజు వెళుతూ ఉంటే ఆ రాజును వెంబడిస్తున్న వారంతా కూడా లాజరును లేపాడు, స్తుతులు. గుడివానికి కళ్ళించాడు, స్తుతులు. గుడివానికి కాళ్ళించాడు, స్తుతిలాగా స్తుతులు చెల్లిస్తున్నా. ఎందుకు స్తుతులు చెల్లించాలి? స్తుతులు ఎందుకు చెల్లించాలి? ఆయన చేసిన కార్యాలను స్తుతుల మధ్య ఆయన దుర్గంగా ఉంటాడు. స్తుతుల మీద ఆయన సింహాసనం
ధన్యులే, రక్షింపబడిన వారే. నోర్లు మూసుకుంటే ఎవరు స్తుతిస్తారు? చెప్పాలి. దేవుని కృప సృష్టి స్తుతిస్తూ ఉంది. నీకంటే ముందుగానే చెట్లు కూడా వాటి భాషల్లో అవి స్తుతిస్తుంటాయి. పక్షులు వాటి భాషల్లో అవి స్తుతిస్తూ ఉంటాయి. ఉదయ సాయంత్రాలు కాకులు నోరు తెరిచి కా అని స్తుతిస్తున్నాయంటే ఎవరు స్తుతిస్తున్నారు? దేవుని. నదులు స్తుతిస్తాయంట, పర్వతాలు, గుట్టలు, ప్రతిదీ ప్రభు యొక్క సృష్టి కాబట్టి సృష్టి అంతా స్తుతిస్తుంది. ఈరోజు ఈ మంటలాది వారమున మనము కూడా మనల్ని రక్షించిన దేవునికి, మన పక్షాన అద్భుతములు చేసిన దేవునికి స్తుతులు చెల్లిస్తే ప్రభు ఘనత పొందువానిగా ఉన్నాడు. ఆమె ప్రభు నామమును మనం ఘనత పరిచేవారము ఉండాలి. ప్రభు నామానికి ఘనత తేవాలంటే ఎలాగా? నువ్వు వెళ్ళి స్వార్థను ప్రకటించాలి. ఆ రాజును నువ్వు తీసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగా. కాబట్టి ఆర్భాటముతో కూడిన గొప్ప సైన్యముతో ఇశ్రాయేలు రాజు ఏం చేశాడు? స్తుతించబడ్డాడు. రాజుగా పట్టాభిషేకము చేశాడు. ఆ రాజ్యంలో ఈ రాజును పట్టాభిషేకము చేసి చాటించారు. దేన్ని చాటించారు? దైవరాజ్యాన్ని, దావీదు కుమారుని సింహాసనాన్ని స్థిరపు చేశారు. ఆమె దావీదు రాజు సింహాసనాన్ని పట్టాభిషేకం జరిగి ఎత్తిపెట్టారు. ఆమె దేవునికి స్తోత్రాలు. చూద్దాం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చూద్దాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రమును సర్వమును గొర్రె పిల్లలకును చెప్పుట వింటిని. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పై వచనం కూడా చదువుతాం. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుతా వింటిని. ఆమేన్, హల్లెలూయా. ఎవరండి? ఆ పై వచనాలలో కూడా వెళ్తే యేసు ప్రభు. ఆమేన్. ఆయన ఆయా ప్రజల్లో నుంచి, ఆయా భాషలు మాట్లాడాల వారిలో నుంచి ఆయన తన రక్తము నుంచి వారిని అందరినీ వెలపెట్టి కొన్నాడు. కాబట్టి ఇప్పుడు రాజ్యం ఎవరిది? శక్తి ఎవరిది? మహిమ ఎవరిది? ఘనత ఎవరిది? ఘనత ఎవరిదండి? యేసులకే చెల్లుతుంది ఘనత. ఇక ఏ దేవునికి ఘనత లేదు. ఎందుకని? అన్ని నామముల కన్నా పై నామముగా దేవుడు యేసు ప్రభువును ఘనపరిచాడు. కాబట్టి ఇప్పుడు శక్తి ఎవరిది? యేసయ్యది. బలం ఎవరిది? యేసయ్యది. ఆ మహిమ ఎవరిది? ఘనత ఎవరికి? యేసు రాజులకు. ఆమేన్, హల్లెలూయా. అదే మనం ఇప్పుడు చదివిన 5:13 వచనం చదువుతాం. 13. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అంటే సృష్టి కలిగించిన ప్రతిదీ, ఆయన సృష్టించిన ప్రతిదీ. ఆ తర్వాత చదవండి. అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రమయు, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములో కలుగునుగా కని చెప్పబడింది. ఎక్కడ జరిగింది స్తోత్రం? పరలోకం. ఆనాడు జయప్రవేశము యెరూషలేములో జరిగించినప్పుడు జయప్రవేశానికి స్తుతులు చెల్లింది. సింహాసనము రాజ్యం ఎక్కడికి వెళ్ళింది? మళ్ళా పరలోకపు సింహాసనాసీనుడయ్యా. పరలోకములో ఏం జరుగుతుంది? అక్కడ స్తుతి జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ పరలోకంలో ఈ గొర్రె పిల్లకు, అనగా ప్రజలందరి కొరకై తన రక్తాన్ని అర్పించి మనుషులు కొన్న ఈయనకు ఘనత జరుగుతుంది. ఆమేన్. అంటే ఆనాడు పరిశుద్ధాత్మ ద్వారా వారి నాలుకలు సడిలి రానున్న దైవరాజ్యంలోని సింహాసనం మీద ఆసీనుడైన ఈ గొర్రె పిల్లకు ఆనాడు యెరూషలేములో స్తోత్రాలు జరిగాయి. చప్పట్లు కొడతావా? ఒక మనిషి నోరు తెచ్చి
వచ్చి మాట్లాడిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారాగా ఆ మాట రానున్న సంకల్పాన్ని బట్టి కూడా మాట్లాడించు. ఆ రోజు ఊరికినే ప్రజలు మరి ఇప్పుడు స్తుతులు చెల్లించిన వీరు ఈ జన సమూహం అంతా కూడా మరల ఒక్క రోజులోనే ఏం చేశారు? సిలువ. ఎందుకు చెప్పాలి? ఆయన సిలువ వేయబడము జరగాలి. ఆమేన్, హల్లెలూయా. లేఖనముల నెరవేర్పుకై జరగాల దేవునికి ఇష్టపడతారు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, అక్కడ మరి ఆ యెరూషలేములో మంటల ఆదివారమున ఆయన రాజుగా ప్రవేశించాడు. ఆ రాజ్య సింహాసనము పరలోకంలో స్థిరపరచబడి ఆ గొర్రె పిల్లకి మానక ఇప్పటికి పరిశుద్ధుడు 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 అని దేవదూతలతో మానకేం జరుగుతుంది? స్తుతులు జరుగుతున్నాయి. అంటే ఘనత ఎవరికి ఇస్తున్నాడు? యేసు ప్రభు వారికి దేవుడు ఇస్తున్నాడు. ఆయన భూమి మీద సంచరించిన దినాలలో యెరూషలేము పోకముందు కూడా ఆయన ఏ ప్రాంతంలోనికి వెళితే ఆ ప్రాంతంలో దేవుడు ఆయన ఘనతలో నిలబెట్టాడు. మరి జయప్రవేశం రోజు కూడా ప్రజలందరూ కూడా ఆయన ఇశ్రాయేలు రాజుగా, ఒక దైవగా, రాజుగా, మహారాజుగా, దావీదు కుమారుని యొక్క రాజుగా కూడా వారు ఆయన జ్ఞాపకం చేసుకుని ఏం చేశారమ్మా? స్తుతులు చెల్లించి ఆ రాజుకు పట్టాభిషేకము జరిగించారు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. అయితే నువ్వు సేవిస్తున్న ఈ రాజు పట్టాభిషేక్తుడుగా ఆ రోజు యెరూషలేము ప్రయాణం చేసిన వాడు ఈ రోజు ప్రతి గుండెలో ప్రయాణం చేస్తున్నాడు, ప్రతి ఇంట ప్రయాణం చేస్తున్నాడు. అందుకే ఆయన గొప్ప శ్రేష్టమైన మాట అంటారు, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి మీరు కూడా లోకమును జయిస్తారు. ఆమేన్. ఆయన జయశీలుడు. హల్లెలూయా. ఆయన జయమునందున పరాక్రమశాలి. మనకు కూడా ఏమిస్తాడో తెలుసా? జయాన్ని ఇస్తాడు. ఎల్ల వేళలా ధైర్యము కలిగిన వారమై ఉండాలి. అలాగే ప్రభు వలె మనము సాత్వికముగా, దీన మనస్సు కలిగిన వారముగా, ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తము పని చేయవారముగా భూమికి అంతముల వరకు ఈ సువార్తను ప్రకటించి ప్రభు ఇచ్చు బహుమానము కొరకు, జీతము కొరకు ఆయన మరలా వస్తాడు. ఆయన తన జీతాన్ని, బహుమానాన్ని ఎవరెవరికి ఇవ్వాలో దాన్ని ఆయన చేతులతో తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నమ్మిన సిద్ధాంతాలు మారిపోవు. ఎన్నిటికెన్నిటికి ఆయన మాటలు సత్యమైనవి. మనము నమ్మిన వాక్యం మీద నిలకడైన మనస్సు కలిగిన వారమై ఉండాలా. దేవునికి స్తోత్రం. కాబట్టి చూద్దాం ఇంకా లూకా సువార్త 19వ అధ్యాయము 35-40 వచనాలు చూద్దామండి. లూకా సువార్త 19వ అధ్యాయము 35-40 వచనాలు. వారు యేసునందుకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తర్వాత వారాయనను మరేమీ అడగ తెగింపలేదు కనుక శాస్త్రులలో కొందరు బోధకుడా నీవు ఎంతముగా ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడు జనులు ఎలాగ చెప్పుచున్నారు అనగా, నేను నీ శత్రువులను నీ పాదములకు పాద పీఠకంగా ఉంచుటకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుందువని ప్రభువు నా ప్రభుతో చెప్పను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు ఎప్పటి వరకు కూర్చుంటాడంటే ఆయన కుడి పార్శ్వమున శత్రువుని తన పాదముల క్రింద ఉంచు వరకు. ఆమేన్, హల్లెలూయా. యుగ అంతము వరకు కూడా ప్రభువునకు దేవుడు ఆ మహిమను ఇచ్చున్నాడు. ప్రభువు నా ప్రభువుతో చెప్పి ఉన్నాడు. అంటే దేవుడు ఎవరితో చెప్పాడు? క్రీస్తు కూడా దేవుడే. ఆమేన్. ఇక్కడ మనము దేవునిగా చూడాలా? ప్రభువు మానవుడిగా వచ్చిన శరీరధారి అయిన క్రీస్తును కూడా మనం ఎలా చూడాలా? ప్రభువుగానే, దేవుడుగానే చూడాలి. అంటే ఈయన సింహాసనం ఎంతవరకు ఉందనుకుంటా
నోటికే. ఆమేన్. నీ నోట ఏముండాలా? స్తుతి ఉండాలి. నీ హృదయంలో ఏముండాలా? ప్రభు యొక్క అద్భుత కార్యాలను మరవకూడదు. ఆమేన్. ఆయన నీకు అప్పగించిన బాధ్యతను, భారమును, క్రీస్తు సువార్తను లోకములోనికి తీసుకుని వెళ్ళడానికి శత్రువు ఆయన పాదము కింద అనగగొట్టబడాలంటే ఏం చేయాలా? విశ్వాసుల చేతుల్లోనే ఉంది. ఆమేన్. రక్షింపబడిన విశ్వాసుల విజయమే అపవాది పతనానికి మూలం. అంటే క్రీస్తు జయశీలుడే, ఆయన రాజే, ఆయనకు శక్తి ఉంది, ఆయనకు బలము ఉంది, మహిమ ఉంది, ఘనత ఉంది. అయితే శత్రువు ఎప్పుడు ఆయన పాదముల కింద అనగద్రొక్కబడుతున్నారుగా, శత్రువును లైన్ చేసిన శక్తి ఎవరికి ఉంది? ఇక్కడ సంఘానికి ఉంది. శత్రువు పైన క్రీస్తుకు జయమించేది ఏంటి? సంఘమే, విశ్వాసులే. ఆమేన్. నువ్వు సాతానును ఓడిస్తే క్రీస్తునకు చేయి. నువ్వు సాతానుకు లొంగిపోతే అక్కడ క్రీస్తునకు ఆపరిచే. అందుకే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, ఆయన జయశీలుడు, మనము కూడా జయశాలుడము. ఆమేన్. హల్లెలూయా. మనము కూడా జయముతో ఉండాలి. ఆమేన్. నీ యొక్క విజయమే క్రీస్తునకు విజయం. సాతానును ఓడించడం మన పని. ఈ లోకంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అపాయములు, చిక్కులు, సమస్యలు వచ్చినా నీ యొక్క నోరు స్తుతించకుండా మానకూడదు. ప్రభు చేసిన కార్యాలను వివరించకుండా మానకూడదు. క్రీస్తు సువార్తను ప్రకటించకుండా మానకూడదు. ఆమేన్. కాబట్టి క్రీస్తు ప్రభు ఘనత పొందిన రీతిగా మనం ఈ రోజు మన జీవితాల ద్వారా ఆ యేసుకు ఘనత తేవలసిన వారమై ఉన్నాము. మనమందరం చిన్న గాడిదలము. ఆమేన్. ఎన్నిక లేని వారం అయినా ప్రభువు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన వాహనముగా ఉండడానికి నువ్వు ఇష్టపడతావా? ప్రభువా, నన్ను ఆ రోజు గాడిదను ఎక్కి నువ్వు ఊరేగించబడ్డావు, నన్ను కూడా ఆయన ప్రభువా నీవు వాడుకో. అందుకే యేసయ్య గారి పాటలలో ఉన్నది, విజయోత్సాహంతో మమ్మును ఊరేగిస్తున్నావు. వారి యొక్క సేవ ఊరేగింపు. రహస్యమైనది కాదు సేవ, దాచుకునేది కాదు సేవ, బహిరంగమైనది, విజయోత్సాహంతో కూడిన కేక. ఆమేన్. సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములై ఉన్నవి, ఉన్నతమైన సింహాసనం మీద ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి ఆయన కృప, ఆయన జీవము, ఆయన శక్తి, ఆయన మహిమ మనం పొందుకున్న వారము. ప్రభువును ఘనపరచ బద్ధులమై ఉన్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఈ వాక్యము మన వినికిడిలో దీవించబడును గాక. తండ్రి నీకు స్తోత్రము. మహిమ కలిగిన యేసయ్య నీకు వందనాలు. నీ కృప, నీ సన్నిధిని, నీ శక్తిని దేవా ఈ సమయమందు మా మధ్యలో నింపుమని ప్రార్థిస్తున్నాం. శూరుడుగా లేవు ప్రభువా, నీ కనికరము కలిగిన శక్తిని స్థలమందు ఉంచి మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీకు సూర్యుడిగా నీ మహిమ కలిగిన కార్యం ఇప్పుడే జరిగించండి. నీ కటాక్షమును